క్లాస్లో వాక్యం అనేటువంటి టాపిక్ స్టార్ట్ చేసినాం. వాక్యం యొక్క పరిచయము మరియు వాక్యం యొక్క లక్షణాలు అనేవి కంప్లీట్ చేసినాం. బహుజనపల్లి సీతారామాచార్యులు ప్రౌఢ వ్యాకరణం, దానికి త్రిలింగ లక్షణ శేషం అనే గ్రంథంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనేటువంటి లక్షణాల గురించి చెప్పాడని చెప్పాను. రైట్, నెక్స్ట్ వాక్య నిర్మాణము. నెక్స్ట్ ఏంటి? వాక్య నిర్మాణం. రైట్, మరి వాక్యం అనేది ఎలా ఏర్పడుతుందంటే కర్త కర్మ క్రియల చేత ఏర్పడుతుంది. అది వాక్య నిర్మాణము అంటామని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో వాక్యంలో ఏమేమి ఉంటాయి? కర్త, కర్మ, క్రియ. ఈ మూడు భాగాలను ఏమంటాం సార్ అంటే వాక్యాంగాలు అంటాం. ఏమంటాం? వాక్యాంగాలు. అంగాలు అంటే భాగాలు, వాక్యములో ఉండే భాగాలు కాబట్టి వాక్యాంగాలు అనే పేరు రావడం జరిగింది. మరి కర్త కర్మ క్రియలను కలుపుకొని ఏమంటామంటే వాక్యాంగాలు అంటాం. వీటితోనే వాక్యం అనేది నిర్మాణం కావడం జరుగుతుంది. రైట్, కర్త స్థానంలో నామవాచకము కానీ సర్వనామము కానీ, ఏంటి? నామవాచకం కానీ సర్వనామం కానీ ఉంటే ఆ వాక్య భాగాన్ని అప్పుడు ఏమనాలి అంటే నామము అని పిలవాలి. ఏమని పిలుస్తాం? నామము అని పిలుస్తాం. దేని స్థానంలో? కర్త స్థానంలో నామవాచకము కానీ సర్వనామము కానీ ఉంటే అప్పుడు ఆ కర్త ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని ఏమని పిలవాలి? నామము అని పిలుస్తాం. మరి కర్త ప్లస్ క్రియ ఉన్నటువంటి ఈ భాగాన్ని ఏమంటాం సార్ అంటే అప్పుడు ఆఖ్యాతము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆఖ్యాతం అని అంటాం. ఆఖ్యాతం అంటే చెప్పబడేది అని అర్థం. ఏమని అర్థం? అంటే కర్త చేత చెప్పబడుతున్నటువంటి అంశం, కర్త చేత చేయబడుతున్నటువంటి క్రియ అని అర్థం. సో కర్మ ప్లస్ క్రియ రెండింటిని కలిపేమంటాం? ఆఖ్యాతం. బిట్ ఇక్కడ అడిగే అవకాశం. ఆఖ్యాతంలో కాని భాగం ఏది, అయిన భాగం ఏది అని అడుగుతాడు. రైట్, లేకపోతే కర్త స్థానంలో నామవాచకం ఉంటే ఆ భాగాన్ని ఏమని పిలవాలి అని అంటాడు. రైట్, ఇది నామము, ఆఖ్యాతము అని చెప్తాం. ఉదాహరణకు శ్రీశ్రీ మహాప్రస్థానం రచించెను. శ్రీశ్రీ మహాప్రస్థానము రచించెను. మహాప్రస్థానము రచించెను. రైట్, రచించెను పని కాబట్టి ఏమైతుంది? క్రియ అని చెప్తాం. రైట్, మహాప్రస్థానము ఏమవుతుంది అంటే కర్మ, శ్రీశ్రీ ఏమవుతుంది అంటే కర్త. కర్త స్థానంలో నామవాచకం ఉంది కాబట్టి ఈ భాగాన్ని ఇప్పుడు ఏమనాలి? నామము అని పిలుస్తాం. మరి కర్మ ప్లస్ క్రియ కలిగినటువంటి ఈ భాగాన్ని ఏమంటాం? ఆఖ్యాతము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆఖ్యాతం. నెక్స్ట్ కర్మ. కర్మ మనకు రెండు రకాలుగా ఉంటుంది. కర్మ ఎన్ని రకాలు? రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముఖ్య కర్మ, రెండవది అముఖ్య కర్మ. ఒకటి ముఖ్య కర్మ, రెండవది అముఖ్య కర్మ అని కర్మ రెండు రకాలుగా ఉంటుంది. రైట్, మరి క్రియ దగ్గరికి వెళ్ళి మనకు కర్మ ఉందా లేదా అని తెలియాలి అంటే ఏమంటే వాక్యంలో కర్మ ఉందా లేదా అని మనకు తెలియాలంటే క్రియ దగ్గరికి వెళ్ళి మనము ఎవరిని అని అడగాలి. ఏమని క్వశ్చన్ చేయాలి? ఎవరిని. లేదా దేనిని అని క్వశ్చన్ చేయాలి. ఏమని చేయాలి? లేదా వేనిని అని క్వశ్చన్ చేయాలి. లేదా ఎవరికి అని క్వశ్చన్ చేయాలి. ఈ నాలుగు ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం వచ్చినా వాక్యంలో కర్మ ఉన్నట్టే. ఏమున్నట్టు? కర్మ ఉన్నట్టు. అదే క్రియ దగ్గరికి వెళ్ళి ఎవరు అని ప్రశ్నిస్తే, ఏమని ప్రశ్నిస్తే? ఎవరు అని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చిందనుకో కర్త ఉన్నట్టే. ఏమున్నట్టు? కర్త అనేది ఉన్నట్టు. ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వస్తే కర్త ఉన్నట్టు. ఎవరిని, దేనిని, వేనిని, ఎవరికి అని ప్రశ్నిస్తే నాలుగింట్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం వచ్చినా అప్పుడు మనకు కర్మ అనేది ఉన్నట్టుగా చెప్తాం. మరి క్రియకు ఎవరు అని ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే కర్త అనాలి. కానీ అప్పుడు కర్తకు పనిచేసే సామర్థ్యం స్వీయంగా ఉండాలి. ఎలా ఉండాలి? పనిచేసే సామర్థ్యం స్వీయంగా ఉండాలి. ఉదాహరణకు చూస్తే కత్తిపీట పదునుగా ఉంది. ఏమన్నాను? ఎవరు అంటే కత్తిపీట ఇప్పుడు కర్త అవుతుందా?
పనిచేసే సామర్థ్యం స్వీయంగా ఉంటేనే అప్పుడు దాన్ని ఏమంటాం? కర్త అంటాం. కాబట్టి ఎవరు అనే ప్రశ్నకు సమాధానంతో పాటు పనిచేసే సామర్థ్యం స్వీయంగా ఉంటే దాన్ని ఏమంటామంటే కర్త అంటాం. ఈ 4 ప్రశ్నల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం వచ్చిన దానిని కర్మ అంటాం. ఈ 4 ప్రశ్నలకు సమాధానం ఏ ఒక్క దానికి వచ్చినా కర్మ అంటాం. ఆ కర్మ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ముఖ్య కర్మ, రెండవది అముఖ్య కర్మ. ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చేటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ముఖ్య కర్మ అవుతుంది. ఏమవుతుంది? ముఖ్య కర్మ. ఎవరికి అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే దానిని అముఖ్య కర్మ అవుతుంది. ఏమవుతుంది? అముఖ్య కర్మ అవుతుంది. ఎవరిని, దేనిని, వేనిని అనే ప్రశ్నకు సమాధానం అయితేనేమో ముఖ్య కర్మ. ఎవరికి అనే ప్రశ్నకు సమాధానం వస్తే అముఖ్య కర్మ అని చెప్తాం. రైట్. మరి ఈ అముఖ్య కర్మ వాక్యంలో ఎక్కడ ఉండాలి? నిర్మాణం పరంగా అముఖ్య కర్మ వాక్యంలో ఎక్కడ కనబడాలి? రైట్. మరి అముఖ్య కర్మ అనేది వాక్యంలో మనకు కర్తకు ముఖ్య కర్మకు మధ్య రావాలి. కర్తకు ముఖ్య కర్మకు మధ్య మనకు అముఖ్య కర్మ అనేది వస్తుంది. అముఖ్య కర్మ ప్లస్ క్రియ. ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ మనకు అముఖ్య కర్మ అంటే అముఖ్య కర్మ ఎక్కడ ఉండాలి? కర్తకు ముఖ్య కర్మకు మధ్యలో మనకు అముఖ్య కర్మ అనేది ఉంటుంది. రైట్. అదే క్రియ దగ్గరికి పోయి ఏమని అడగాలి? అప్పుడు ఎవరు అని అడిగితే సమాధానం వస్తే దాన్ని ఏమంటాం? కర్త. ఎవరిని అని క్వశ్చన్ చేస్తే ముఖ్య కర్మ. దేనిని అని క్వశ్చన్ చేస్తే ముఖ్య కర్మ. వేనిని అని క్వశ్చన్ చేస్తే ముఖ్య కర్మ. ఎవరికి అని క్వశ్చన్ చేస్తే అముఖ్య కర్మ. రైట్. ఉదాహరణ తీసుకుంటే అమల విమలకు పుస్తకం ఇచ్చింది. పుస్తకం ఇచ్చింది. అమల విమలకు పుస్తకం ఇచ్చింది. క్రియ ఏంటి? ఇచ్చింది. ఎవరు? కాబట్టి అమల ఏమైతుంది? కర్త. ఇచ్చిన వ్యక్తి కర్త. దేనిని? ఇప్పుడు ఎవరిని అంటే ప్రశ్నకు సమాధానం రాదు. ఎవరిని ఇచ్చింది అంటే రాదు. దేనిని ఇచ్చింది? కాబట్టి దేనిని. కాబట్టి పుస్తకం ఏమైతుంది? ముఖ్య కర్మ. ఎవరికి? విమలకు. కాబట్టి విమల ఏమవుతుంది? అముఖ్య కర్మ అవుతుంది. అముఖ్య కర్మ. రైట్. క్లారిటీ వచ్చినట్టేనా? మరి విమల అమల పుస్తకం విమలకు ఇచ్చింది ఏమన్నాను? అమల పుస్తకం విమలకు ఇచ్చింది మాట్లాడొచ్చు, కానీ వ్యవహారిక భాషకు సరిపోతుంది. కానీ నిర్మాణం పరంగా వస్తే ఖచ్చితంగా ఎక్కడ రావాలి? కర్తకు ముఖ్య కర్మకు మధ్యలోనే రావాలి. అది నిర్మాణ నియమం. అర్థమైంది కదా? రైట్. ఇది ఉదాహరణకు సంబంధించి. క్లారిటీ ఉన్నట్టేనా? ఇప్పుడు చూద్దాం. రాముడు రావణుడిని చంపెను. రావణుడిని చంపెను. రాముడు రావణుడిని చంపెను. చంపెను ఎవరు? ఎవరు? రాముడు. కాబట్టి రాముడు ఏమవుతుంది? కర్త. ఎవరిని? ఎవరిని? రావణుడిని. కర్మ. చంపెను ఏమవుతుంది? క్రియ. మనకు బాగా గమనిస్తే దేనిని అన్నప్పుడు మనకేం ఆన్సర్ వచ్చింది? పుస్తకము అని వచ్చింది. ఎవరిని అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? రావణుడిని అని వచ్చింది. అంటే ముఖ్య కర్మ అనేది ప్రాణీవాచకమైతే ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వస్తుంది. లేదా ఎవరిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే అది ముఖ్య కర్మ ప్రాణీవాచకమై ఉంటుంది. దేనిని వేనిని అని ప్రశ్నించినప్పుడు సమాధానం వస్తే అప్పుడు ముఖ్య కర్మ ప్రాణీయేతర వాచకమై ఉంటుంది. రైట్. ఎవరిని అని క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం వస్తే ప్రాణీవాచకం అవుతుంది. ఎవరిని కాకుండా దేనిని వేని అని ప్రశ్నిస్తే సమాధానం వస్తే దాని అప్పుడు ఏమవుతుంది? అది
ప్రాణీయేతర వాచకమై ఉంటుంది. ఏమవుతుంది? ప్రాణీయేతర వాచకమై ఉంటుంది. క్లారిటీ ఉన్నట్టే కదా? రైట్. ఇది మనకున్నటువంటి వాక్య నిర్మాణంలో కొంత భాగం. తర్వాత కాలబోధకాలు మరియు స్థలబోధకాలు అని ఉంటాయి. వాటి గురించి మాట్లాడదాం.